ప్రేక్షకులకు నమస్కారం అండి. పిల్లల ఆరోగ్యం, మన పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా ఆరోగ్యంగా పెంచాలి, ఇది తల్లి యొక్క పాత్ర ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుందండి. తండ్రి ఆయన ఏదోటి అంటే ఇప్పుడు ఇద్దరు సమానంగా సంపాదించేస్తున్నారు అనుకోండి చాలామంది, కానీ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ విలేజ్ల్లో కానీ ఇంకోటి కానీ చిన్న చిన్న పట్టణాలు ఇలాంటి హైదరాబాద్ లెక్క వేయకూడదు. మనం తల్లి యొక్క పాత్ర ఇక్కడ చాలా ముఖ్య పాత్ర అనమాట. ఇది మనం ఎక్కడ మొదలు పెట్టేవాళ్ళం అంటే పురుషుడికి స్త్రీకి అంటే ఒక మేల్ అండ్ ఫిమేల్ పెళ్ళి వివాహం అయిన కాడి నుంచి పూర్వకాలంలో ఏం చేసేవారంటే ఆహారం అనేది చాలా చక్కని ఆహారం ఉండేదండి. ఆహారంలో కూడా మనం పొలంలో పండించిన ఆహారంలో కూడా మన శరీరానికి ఏమి కావాలో అవన్నీ ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఆహారంలో దొరికాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేసాం, పురుగు మందులు, ఎరువులు విపరీతంగా వాడడం వల్ల 20 బస్తాలు పండి సీడ్స్ తీసేసి 40, 50, 60 బస్తాలు, లేకపోతే ఆవు పాలు 2 లీటర్లు ఇస్తామంటే దాన్ని 6 లీటర్లు ఏం చేస్తాం. 6 లీటర్లు ఇవ్వాలంటే వాటికి కొన్ని కెమికల్స్, గ్రోత్ ప్రమోటర్స్ లాంటివి ఇస్తాం ఈల్డింగ్ పెంచడానికి. అలాగే ఒక బ్రాయిలర్ చికెన్ ఉంది, 2 నెల 15 రోజులు, నెల 5 రోజులు, నెల 2 రోజులకే 2 కిలోలు అయిపోతుంది. అలాగే స్వీట్ కార్న్ ఉంది. ఇటువంటి ఆహారాలు బయట బర్గర్స్, పిజ్జాలు ఇలాంటి, లేకపోతే ఏదో ఒక జంక్ ఫుడ్, చాక్లెట్స్ అవనండి, అదేమనండి, ఇదేమనండి, పలావులు అవనండి, ఏదో ఒకటి బయటికి వెళ్ళి తినడం ఎక్కువైపోయింది. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరు కన్సీవ్ అయ్యి ముందరే మీ శరీరాన్ని బాగు చేసుకుని స్త్రీ పురుషులు ఇద్దరు కూడా చక్కగా బలంగా తయారవ్వాలండి. అలా తయారవ్వాలంటే ఇక్కడ మళ్ళీ ఏమంటామంటే మేము పురుషుణ్ణి బీజం అంటాం. బీజశుద్ధి అంటే ఆ పురుషుని యొక్క వీర్యంలో శక్తిని పెంచి అతని స్పెర్మ్ కౌంట్ పెంచి ఆ స్పెర్మ్ కౌంట్కి బలం, శక్తిని ఇవ్వాలి. ఇచ్చి ఈ స్త్రీని క్షేత్రం అంటామండి. అంటే ఒక మంచి పొలం అన్నమాట. ఆ పొలాన్ని కూడా శుద్ధి చేయాలి. ఈ క్షేత్రశుద్ధి, బీజశుద్ధి ఈ రెండు జరగటం వల్ల ఏమవుతుందంటే కన్సీవ్ అయినప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటారు పిల్లలు, ఆ తల్లి గర్భంలో కూడా బలంగా పెరుగుతారు. పుట్టాక కూడా వాళ్ళు వ్యాధుల నుంచి దూరంగా ఉంటారండి. మనం ఎక్కడ వేయాలి దీనికి ఫౌండేషను? పుట్టిన తర్వాత రకరకాలుగా చేయటం కాదండి, అక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి. ఈ రోజున 30, 35, 32 వచ్చాక మ్యారేజ్ చేసుకుంటున్నారు. నా చిన్నతనంలో నాకు 70 years అండి. మా ఇంట్లో 16 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ లోపల పెళ్లి చేసేవారు. నాకు 20 దాటాక చేసుకున్నాను అనుకోండి. యాక్చువల్గా మా బ్రదర్ వాళ్ళకి అయితే 16, 18కే చేశారు. 20కి 19, 18 ఇలా అనమాట. అంచేత ఏంటంటే ఎర్లీ మ్యారేజ్, యవ్వనం, మంచి వయసులో ఉంటారు అప్పుడు. ఆ వయసులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్త్రీ యొక్క క్షేత్రం కూడా బాగుంటుంది, పురుషుని యొక్క బీజంలో కూడా శక్తి ఉంటుంది. ఆ టైంలో పెట్టిన పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారండి. ఇవాళ గవర్నమెంట్ ఏమో 18 ఏళ్ళ నుంచి 21 సంవత్సరాలు చేసింది మ్యారేజ్ టైం. సైన్స్ కాకుండా ఇంకొక విధమైన ఆలోచన లేకుండా నిజంగా చెప్పాలి అంటే దేశానికి ఉపయోగపడే ఒక గొప్ప జనరేషన్ మనం తయారు చేయాలి అంటే అది గవర్నమెంట్ ఏ విధంగా ఆలోచించి చేశారో తెలియదు. కానీ నేను నా ఒపీనియన్ చెప్తున్నాను ఇక్కడ, ఇది అందరికీ అంటగడదామని కాదు. స్త్రీకి 18, పురుషుడికి 20, 22 లోపల అయితేనే అప్పుడు కలిగిన సంతానమే బలంగా ఉంటారు. 30లో, 32, 33, 35 వచ్చేసాక ఈ రోజుల్లో తిని ఆహారం అవనండి, స్ట్రెస్ అవనివ్వండి, అనేక కారణాల వల్ల మా దగ్గరికి వస్తూ ఉంటారు. సంతానం లేమనే వాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తున్నారు మా దగ్గరికి. అదేవిధంగా ఈ పురుషులు, స్త్రీ కూడా 30, 35 వచ్చేసరికి నెత్తి మీద జుట్టు రాలిపోవడం, బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఈ 4-5 వాటిల్లో, లేకపోతే ఇండైజెషను, లేకపోతే కాన్స్టిపేషను, నరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటి అనేక వ్యాధులతోటి మా దగ్గరికి మందులకు వస్తున్నారు. వాళ్ళని చూసి ఆశ్చర్యపోతున్నాను నేను, ఈ వయసులో ఇన్ని ఇబ్బందులు ఏంటని. కనీసం 2-3 జబ్బులు ఉంటున్నాయండి. అన్నీ ఒకళ్ళకు ఉన్నాయని నేను చెప్పట్లేదు ఇక్కడ. ఈ వ్యాధుల్లో కనీసం 1-2 వాళ్ళకు ఉంటున్నాయి అన్నమాట. వాళ్ళకి ఇంకా పెళ్ళి అవ్వలేదంటారు. పెళ్ళి అయ్యాక ఏమవుతుందండి, మనకు పుట్టి పిల్లలే కదా వాళ్ళు, మన జీన్ వాళ్ళకి ఎంతో కొంత వస్తుంది కదా. వీళ్ళు శక్తివంతమైన జనరేషన్ని ప్రొడ్యూస్ చేయడం మానేసి
ఎందుకు పనికిరాని ఒక వీక్గా ఉన్న చైల్డ్కి జన్మనిస్తున్నారు. వాళ్ళు నిజం చెప్పాలంటే ఆ పిల్లవాడికి హాస్పిటల్లో పురుడు పోసిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత ఆ పిల్లవాడి బరువు 2 కేజీలు ఉంటే 3 కేజీల మందులతోటి ఆ తల్లి ఇంటికి వస్తుంది. అనేక రకాల వ్యాక్సిన్లు, అనేక రకాల డ్రాప్స్, అనేక రకాల విటమిన్స్ అంటున్నారు, మినరల్స్ అంటున్నారు, ప్రోటీన్స్ అంటున్నారు, ఏయో ఫుడ్స్ అంటున్నారు, ఎన్నో రకాలన్నమాట. అంతా ఇంత కాదు. దానివల్ల ఏమవుతుందండి, ఎంతసేపు న్యాచురల్గా తల్లిపాలు, ఈ తల్లిపాలు అనే ప్రమాదం కూడా ఏమవుతుందంటే ఈ రకరకాల కెమికల్స్ తినడం వల్ల అవనండి, వాతావరణంలో చెడు ప్రభావాలు అవనివ్వండి, 100కి 30 నుంచి 40 మంది తల్లుల యొక్క పాలు పిల్లలకు పాలు పట్టలేదని డబ్బా పాలు పడుతున్నారు, లేకపోతే ఆవు పాలు కూడా స్వచ్ఛం దొరకట్లేదని అనేక రకాల పాలు బిండ్లు, పాలు రకరకాల అవి పడుతున్నారు. ఇక్కడ ఈ పిల్లవాడు బలంగా ఎదగాలి, ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి స్పర్శ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇదే ఇష్యూ అండి. ఎందుకంటే ఆడు బీజం నుంచి ఒక మనిషి రూపంలోకి వచ్చి బయటకు వచ్చేదాకా ఆ తల్లి యొక్క శరీరం యొక్క వామ్లోనే, ఆ వేడిలోనే, ఆ చక్కని వాతావరణంలో పెరిగాడు. ఆ తల్లి యొక్క గర్భసంచిలో పెరిగాడు. వాడికి చలి అనేది ఉండదు. ఆ తల్లి ఏ ఆహారం తింటే ఆ ఆహారం రసాల ద్వారా ఆ బిడ్డకు అంది, బొడ్డు ద్వారాని ఆ బిడ్డ చాలా ఆరోగ్యంగా పెరుగుతాడు. అందుచేత తల్లి కూడా చాలా చక్కని ఆహారం తీసుకోవడం, మంచి వాల్యుబుల్ ఆహారాలు తీసుకోవడం, మంచి మంచి పుస్తకాలు చదవడం. ఎందుకు అంటే 3వ నెల నుంచి ఆ పిల్లవాడి తల్లి మనం బయట మాట్లాడుకున్నవన్నీ వింటారు వాళ్ళు, అన్నీ జ్ఞాపకం ఉంటాయి వాళ్ళకి. ఆ పిల్లవాడు అప్పటి నుంచే ఈ తల్లి కనుక ఆహారం జాగ్రత్తగా తీసుకుంటే ఆ బేబీ మంచి హెల్దీ బేబీ పుడుతుందండి, బలమైన బేబీ పుడుతుంది. బోన్ గ్రోత్ కానీ, మజిల్ గ్రోత్ కానీ, బ్రెయిన్ గ్రోత్ కానీ అన్నీ కూడా. ఆయుర్వేదంలో పూర్వం ఒకప్పుడు ఒక మూలిక ఉందండి, అది కుడి ముక్కులో వేస్తే మగపిల్లడు, ఎడ ముక్కులో వేస్తే ఆడపిల్ల, 2 నెలలు వేయాలి. అది నాళ పరివర్తనం అంటారు అది ఆయుర్వేదంలో. ఆ విధంగా ఎవరిని కావస్తే వాళ్ళని కూడా పుట్టించేవారు. అదేవిధంగా ఒక నల్లగా నేరేడు పండు అంత నలుపున్న తల్లిదండ్రులు ఉన్నారు. ఏమీ లేదండి, 2వ మంత్ నుంచి ఒక 5-6 నెలలు కొబ్బరి చెట్టు యొక్క కళ్ళు, కొబ్బరి నీళ్ళు అంటారు దాన్ని, కళ్ళు అనమాట. అది మనకి ఇక్కడ తీయట్లేదు అనుకోండి, కేరళ బాగా ఫేమస్, తమిళనాడు ఇలాంటి చోట్ల. ఆ కళ్ళు తాగితే కనుక వాళ్ళకి తెల్లటి పిల్లడు పుడతాడు, చాలా చక్కగా తెల్లగా అందంగా ఉన్న పిల్లడు పుడతాడండి. ఇలాగా తెలివితేటలు పెంచడానికి కూడా ఆ తల్లికి అద్భుతమైన మెడిసిన్స్ ఇచ్చేవారండి పూర్వం. కన్సీవ్ అవడానికి ముందరే వాళ్ళ యొక్క శరీరాన్ని తయారు చేసేవారు అలాగా మూలికల ద్వారా. అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్లే గొప్ప జనరేషన్ అనేది, ఒక శక్తివంతమైన జనరేషన్ని మనం ఈ దేశానికి ఇవ్వగలుగుతున్నాం. ఇవాళ 21 దాటితే కానీ పెళ్లి చేసుకోకూడదని, అది కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఒక కారు కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, అన్నీ సెటిల్ అయిపోయాక పెళ్లి చేసుకోవాలి. అప్పుడు వయసు అయిపోతుంది. ఇంకా అప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేస్తారండి, మొగుడాడు తిరిగి పడుకుంటే పెళ్ళమీట తిరిగి పడుకుంటుంది, పిల్లలు లేరని హాస్పిటల్ అంతా తిరుగుతున్నారు. అదేవిధంగా జాబ్ టెన్షను, లేకపోతే ఇంకో టెన్షన్, ఇద్దరు సంపాదించాలి, కోరికలు ఎక్కువ, వీటి వల్ల బయట ఫుడ్లు తినటం, ఎక్కడెక్కడో తిరగటం, సరైన ఆహారం టైంకి తీసుకోపోవటం, ఈ ప్రాబ్లమ్స్ వల్ల సంతానం కలగపోవటం అనేది కూడా జరుగుతుందండి. సంతానం కలిగాక బలంగా ఎలా పెంచుతాం అనేది నెక్స్ట్ క్వశ్చన్. అసలు కలిగే సంతానమే నీరసంగా కలుగుతూ ఉంటే ఏం చేస్తామండి మనం? అందుకేంటంటే సంతానం కలిగి ముందరే మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యకరమైన జబ్బుల నుంచి దూరంగా ఉండే పిల్లలు పుట్టడానికి అక్కడ మనం ఫౌండేషన్ అనేది వేయాలండి. ఓకేనండి. నెక్స్ట్ పుట్టారు, పుట్టిన తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడి నుంచి? పూర్వకాలం శిశువు పుట్టగానే ఆ తల్లిపాలలో 1-2 చుక్కలు ఆముదం చుక్కలు కలిపి ఆ శిశువుకు గిన్నెతో పట్టేవారండి. అప్పుడు ఏమయ్యేది, ఈ 9 నెలల నుంచి 10 నెలల వరకు తల్లి గర్భంలో ఉండగా తల్లి ద్వారా అందిన ఆహారం వల్ల వాళ్ళ శరీరంలో మోషన్ అంటే మలం అనేది ఏర్పడుతుంది కదా, ఆ మలం బయటకు వచ్చేయాలి. అర్థమైంది కదండి. అదే దూళ్ళకైతే మేము రేణం అంటాం అన్నమాట. మొట్టమొదటి వెళ్ళి మోషన్నే రేణం అంటారు. దానికి కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. ఆవు దూళ్ళకి వచ్చే రేణంలో పురుషుడికి వచ్చి దాంట్లో కూడా అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి. అంటే బేబీ, పురుషుడు కాదు అక్కడ బేబీ అనాలి, మేల్ ఆర్ ఫీమేల్.
వాళ్ళ పొట్ట శుద్ధి అవ్వడం కోసం ఎప్పుడైతే అది ఇచ్చారో ఆ పొట్టలో ఉన్న బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ అన్నీ చనిపోయి పొట్టలోంచి పూర్తిగా బయటకు వచ్చేసి అదంతా పొట్ట ఖాళీ అవ్వడం వల్ల ఆ తల్లిపాలు చక్కగా అరిగి ఆ బేబీ చాలా ఆరోగ్యంగా పెరిగిదండి. ఆ బేబీ ఆరోగ్యంగా పెరగాలంటే తల్లి పాలు ఇచ్చిన నాళ్ళు ఆ తల్లి మంచి ఆహారం తీసుకోవాలి. ఆ తల్లి పథ్యం అనేది చాలా బాగా చేయాలండి. బిడ్డ పుట్టింది, ఒక ప్రాణి వచ్చింది అనుకుంటున్నాం, తల్లి కూడా బతికినట్టే, మళ్ళీ ఇంకొక పునర్జన్మ ఎత్తినట్టు తల్లి కూడా. అంటే ఆ బిడ్డ యొక్క శరీరం ఎంత సున్నితంగా ఉందో తల్లిది శరీరం అంతకంటే ఎక్కువ సున్నితంగా ఉంటుంది. అందుకు ఆ టైంలో సరైన ఆహారం, ఆ వాతం, సున్నితంతో పాటు విపరీతమైన వాతంతో కూడి ఉంటుందండి బాడీ. ఆ వాతం అనేది చంపడం కోసం పూర్వం నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే మన ఇసుకదందులని అవి చిన్న చిన్నవి ఉంటాయి, నెత్తళ్ళని, విపరీతమైన వేడి అనమాట. ఇలాంటివి ఎన్వి వండి పెట్టడం, పాత బెల్లం పెట్టడం, అదేవిధంగా వెల్లుల్లిపాయ కూర, ఇలాగా దారుణమైన వేడి చేసి ధనియాల కారం అంత వేడి కాదులేండి, ఇలాగ అనేక రకాలు, లేకపోతే కాయం చూర్ణం అని ఎన్నో రకాలు ఆ తల్లికి ఇచ్చి ఆ పొట్టకి మంచి కట్టేసేవారండి. ఒక కట్టు, బొడ్డు కట్టు అనేవారు దాన్ని. ఆ కట్టు వేయడం వల్ల ఏంటంటే వీళ్ళ పేగులు జారకుండా, అంతవరకు పెద్ద పొట్టతోటి ఉంది, ఆ పొట్ట ఒకసారి లోపలికి వెళ్ళింది, అప్పుడు ఏమవుతుంది, అది కిందకి వేలాడడం వల్ల మార్కులు పడతాయి. అవి ఏమీ లేకుండా చక్కగా ఒక కట్టు కట్టి ఆ సపోర్ట్ అప్పుడు దాకా మోసి ఆ బరువు అనేది తగ్గిపోవడం వల్ల ఉమ్మినీరు పోతుంది, అవన్నీ బిడ్డ యొక్క సంచి బయటికి పోతుంది, బిడ్డ బయటకు వస్తాడు. ఈ వెయిట్ ఎప్పుడైతే తగ్గిపోయిందో అప్పుడు దాకా వెన్నుపూస మీద విపరీతమైన బరువు పడి తగ్గిన వెంటనే ఏమవుతుందంటే రిలాక్స్ అయ్యేటికి అవి మిస్ప్లేస్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉందండి. అందుకేం చేసేవారు, ఈ బరువుని మళ్ళీ అలాగే మెయింటైన్ అవ్వడం కోసం ఎంతో కొంత చక్కగా పొడ్డుకట్టని వేసేవారు ఒక 5-6 నెలల వరకు స్త్రీలకి. దానివల్ల పొట్ట అంతా మళ్ళీ లోపలికి వెళ్ళి న్యాచురల్గా సెట్ అయిపోయి వాళ్ళు పిల్లలు పుట్టిన వాళ్ళే కాకుండా చాలా ఆరోగ్యంగా, చాలా స్లిమ్గా, చాలా అందంగా ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు పథ్యం చేయకపోవడం వల్ల, ఇటువంటివి పాటించకపోవడం వల్ల ఒబిసిటీ అనేది అందరికీ రావడం, లేకపోతే నడుము నొప్పి, ఏయో ఎముకలు జారిపోయి, డిస్క్ పక్కకు జరిగిపోయింది, ప్రొలాప్స్ అయింది, ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడుతున్నారండి. ఎప్పుడైతే ఈ తల్లి ఆరోగ్యంగా లేదో ఆ బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండడు. తల్లి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆవిడ పాలే ఆ శిశువు తీసుకుని ఆరోగ్యంగా చక్కగా పెరుగుతున్నాడు. అదేవిధంగా ఆ తల్లి ఎత్తుకుని ఒక ముద్దు పెట్టడం వల్ల కొన్ని వేల వాట్స్ ఆఫ్ కరెంటు ఆ శిశువులోకి పాకుతుందండి. వైబ్రేషన్ అనండి, కరెంట్ అవనండి, శక్తి అవనండి, ప్రేమ అవనండి, మీరు ఏదైనా సరే. దానివల్ల ఆ బాడీలో ఎంతో గ్రోత్ వస్తుందన్నమాట. ఆ తల్లి స్పర్శ అనేదే ఆ పిల్లవాడి గ్రోత్కి ఇంపార్టెంట్. కాళ్ళించుకోవటం, ముద్దు పెట్టుకోవడం, ఇవన్నీ కోల్పోయి మనం డబ్బు వెనకాల పడి ఉద్యోగం అని పిల్లల్ని పెంచడం మానేసి ఎవరో ఒక ఆయా మీద పాడేస్తే వాళ్ళు టైంకి పెడతారో లేదో తెలియదు, వాళ్ళు ఏడుస్తూ ఉన్నా పట్టించుకుంటారో లేదో తెలియదు. పైగా అందరిళ్లలో టీవీలు ఉంటున్నాయి, ఆ పిల్లోడిని నేల మీద పాడేసి టీవీలు చూస్తూ కూర్చుంటున్నారు. ఒక 4-5 ఇయర్స్ క్రితం అయితే బెంగళూరులో ఒక్క కేసు జరిగిందండి. ఆ పిల్లోడిని అడుక్కునే వాళ్ళకి అద్దెకిచ్చేస్తుంది ఆవిడ. అనుకోకుండా తల్లిదండ్రులు ఇంటికి వచ్చేటోడికి పిల్లోడు లేడని కంగారు పడి అడిగితే కోప్పడి తంతా అంటే అప్పుడు తీసుకెళ్తే రోడ్డు మీద అడుక్కునేవాడు ఊళ్ళో ఉన్నాడు ఆ పిల్లోడు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి మనం ఏం కోల్పోతున్నాం. దయచేసి కుదిరితే ఒక 2-3 సంవత్సరాల పిల్లల్ని పెంచండి మీరు. డబ్బు కాదు ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ ప్రేమను మళ్ళీ మీరు కొన్ని కోట్లు పెట్టి కూడా కొనుక్కోలేరు, మీ వల్ల అవ్వదు. ఆ ముద్దు ముచ్చట, వాళ్ళ ఆటలు, వాళ్ళ నవ్వులు, వాళ్ళ చిరునవ్వులు, వాళ్ళ యొక్క ఏడుపు, ఎక్కెక్కుపడి ఏడుస్తూ ఉంటారు, ఎంత ముద్దుగా ఉంటారు పిల్లలు. అలాగే ప్రేమగా పలకరిస్తారు, మన బుగ్గలు పట్టుకుని పోతారు. ఆ స్పర్శ మీరు కొన్ని కోట్లు పెట్టి కూడా మళ్ళీ కొనుక్కోలేరు. ఆ ముద్దు ముచ్చట అది. డబ్బులు వెనకాల పడితే మనం ఏం కోల్పోతున్నాం అనేది దయచేసి ఒకసారి ఆలోచించుకోండి.